పర్యటనలో భాగంగా ములుగు ఘన్పూర్ చెరువును పరిశీలించారు మంత్రులు. మరోవైపు ఘన్పూర్, రామప్ప, లక్నవరం లింక్ కెనాల్ పనుల పురోగతిపై భూపాలపల్లి జెన్కో గెస్ట్ హౌస్లో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష చేశారు. తర్వాత తుపాకులగూడెం బ్యారేజీ పనులను తనిఖీ చేశారు. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల పనుల అప్డేట్స్పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆ తర్వాత రామప్ప దేవాలయానికి వెళ్లారు స్పీకర్, మంత్రులు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు హరీష్ రావు, టూరిజం మంత్రి చందూలాల్. పనుల వివరాలను మంత్రులకు వివరించారు అధికారులు. దానికి సంబంధించినటువంటి సాగునీటి విషయంలో ప్రత్యేకమైనటువంటి సహకారం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇందాక చెప్పినటువంటి అన్నీ కూడా వేగవంతంగా వారి సహకారంతో పూర్తి చేయబడాలని భూపాలపల్లి నియోజకవర్గ ప్రతినిధిగా వారి దృష్టికి మరొక మారు తీసుకొస్తా ఉన్నాం. గౌరవనీయులు సభాపతి గారు మత్స్యనాచారి గారు, మా సహచార మంత్రివర్యులు గౌరవనీయులు చందూలాల్ గారు, సమ్మారావు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మా జిల్లా పార్టీ అధ్యక్షులు రవీందర్రావు గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ మధ్యకాలంలో మన స్పీకర్ గారు కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు రామప్ప నుంచి ములుగు ఘనపూర్కు నీళ్లు రావాల్సినటువంటి దానిపై వేగవంతంగా పనులు జరగాలని, ములుగు ఘనపూర్ చెరువు కింద ఆయకట్టు స్థిరీకరించబడాలని, అదేవిధంగా అదనపు ఆయకట్టు వచ్చే విధంగా పనులు వేగవంతంగా చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు స్పీకర్ గారితో పాటు చందూలాల్ గారితో పాటు భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలు, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు యొక్క పనులను సమీక్ష చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 3లో రామప్ప దేవాలయం మరి ఒక ప్రాచీనమైనటువంటి దేవాలయం దెబ్బతగులుతుందని ఆ టనల్ పనులను రద్దు చేసుకొని ప్రత్యామ్నాయంగా పైప్ లైన్తో నీళ్లు తేవడం జరుగుతూ ఉంది. సో చాలా రోజుల నుంచి పనులు ఆగిపోయినాయి. సో ఆ ప్రత్యామ్నాయ పనులు కూడా ఈరోజు ఫేజ్ 3, ప్యాకేజ్ 2, 3 పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు ఈ ఫేజ్ 3లో రామప్ప దేవాలయంలో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ తీసేసి ఇప్పుడు మనం ఓపెన్ పంప్ హౌస్ పెట్టుకొని మనము భీమ్ ఘన్పూర్ నుంచి రామప్పకు నీళ్లు తెచ్చేటువంటి పని వేగంగా జరుగుతూ ఉంది. అంటే భీమ్ ఘన్పూర్ నుంచి రామప్పకు 1800 క్యూసెక్కుల నీళ్లు 3 పంప్ హౌస్ల నిర్మాణం ద్వారా, 3 పంపులు మోటార్ల నిర్మాణం ద్వారా తేవడం జరుగుతూ ఉంది. మనం ఆ 3 పంపులు మోటార్లు ఒక్కొక్కటి 22 మెగావాట్ల కలిగినటువంటి పంపులు మోటార్లను భీమ్ ఘన్పూర్ దగ్గర పెట్టుకొని రామప్పకు ఆ నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. మరి రామప్పకు నీళ్లు రావడం ద్వారా దాదాపు రామప్ప కింద మనకు ఆయకట్టు అంతా కూడా స్థిరీకరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రామప్ప కింద మనకు 8100 ఎకరాల ఆయకట్టు రామప్ప కింద సాగైతా ఉంది. అధికారికంగా 5000 ఉన్నప్పటికీ మరో 3000 ఎకరాల ఆయకట్టు కూడా జరుగుతూ ఉంది. సో ఈ 8000 ఎకరాల ఆయకట్టు రామప్ప కింద 2 పంటలు కూడా పండేటువంటి అవకాశం వస్తుంది. అంటే రామప్ప ఆయకట్టు మొత్తంగా కూడా దేవాదుల నీళ్ల ద్వారా స్థిరీకరణ జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు రామప్ప నుంచి మనకు ముఖ్యంగా 3 లింకులు ఉన్నాయి. రామప్ప టు ములుగు ఘన్పూరు, రామప్ప టు లక్నవరము, రామప్ప టు పాకాల. అంటే కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ అద్భుతమైనటువంటి చెరువులకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా లింకు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. గత ప్రభుత్వాలు పక్క నుంచే దేవాదుల నీళ్లు పోతున్నా వీటిని మర్చిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు. సో అందుకే ఈరోజు ముఖ్యంగా రామప్ప టు ములుగు ఘన్పూర్కు సంబంధించి మేము ఈరోజు రివ్యూ చేసినాం. ఈ మధ్యనే దీనికి 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం.
రామప్ప టు ములుగ్ గన్పూర్కు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్తా ఉన్నాను. రామప్పకు మనకు జూలై 31వ తేదీ నాటికి భీమ్ గన్పూర్ నుంచి రామప్పకు నీళ్లు తెస్తాం. జూలై 31కి భీమ్ గన్పూర్ టు రామప్పకు నీళ్లు వస్తాయి. మరి రామప్ప టు ములుగ్ గన్పూర్ పని కూడా ఏదైతే 17 కోట్ల రూపాయలతో ఇవాళ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశామో దీని మీద 3 డబుల్ లేన్ బ్రిడ్జెస్ ఉన్నాయి. అదేవిధంగా ఒక సూపర్ పాసేజ్ ఉన్నది, హెడ్ రెగ్యులేటర్ కట్టాలి, ఒక సింగిల్ లేన్ బ్రిడ్జ్ కూడా ఉంది. సిమెంట్ వర్క్స్ బాగా ఉన్నాయి, కాంక్రీట్ వర్క్స్. ఈ పనులు ఆ కెనాల్ కూడా వచ్చే 45 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 50 ఎకరాల భూసేకరణ కూడా ఉంది. జిల్లా కలెక్టర్ గారు 15 రోజుల్లోగా ఈ 50 ఎకరాల భూమి కూడా ఇస్తామన్నారు. అంటే 50 ఎకరాల భూసేకరణ, 3 డబుల్ లేన్ బ్రిడ్జులు, ఒక సూపర్ పాసేజు, ఒక సింగిల్ లేన్ బ్రిడ్జు, ఒక హెడ్ రెగ్యులేటరు, ఈ కెనాల్ తవ్వకం, ఇది మొత్తం వచ్చే 45 రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ 45 రోజుల్లో పని పూర్తి చేసుకుంటే రామప్ప నుంచి ములుగ్ గన్పూర్కు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి ములుగ్ గన్పూర్ ప్రాంత రైతులకు 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. అయితే మనకు ములుగ్ గన్పూర్ కింద ఇప్పటి వరకు ఉన్నటువంటిది 3500 ఎకరాల ఆయకట్టు మాత్రమే ములుగ్ గన్పూర్ కింద ఉన్నది. అయితే ఈ 3500 ఎకరాలు స్టెబిలైజేషన్ చేయడమే కాకుండా మొత్తంగా రామప్ప ములుగ్ గన్పూర్ లింక్ ద్వారా 24,000 ఎకరాల ఆయకట్టుకు లాభం జరుగుతుంది. ఈ 24,000లో 12,000 ఎకరాలేమో ఉన్నటువంటి చెరువుల కింద స్థిరీకరణ జరుగుతుంది, 12,000 ఎకరాలేమో కొత్త ఆయకట్టు ఇచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు మేము శంకుస్థాపన చేసినటువంటి దాని కింద మనకు 24,000 ఎకరాల ఆయకట్టు రేపు లాభం జరగబోతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఈరోజు 17 కోట్ల రూపాయలతో ఏదైతే కొబ్బరికాయ కొట్టినామో ఇది రామప్ప టు ములుగ్ గన్పూర్ మాత్రమే కొట్టినాము. అయితే ఇప్పుడు ములుగ్ గన్పూర్ కింద ఈ మొత్తం 20,000 ఎకరాల స్థిరీకరణకు సంబంధించిన డిపిఆర్ వచ్చే 2-3 రోజుల్లో ఫైనల్ అవుతుంది. మన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి వ్యాప్కోస్కు ఒక డిపిఆర్ ఆదేశం చేసినాం. ములుగ్ గన్పూర్ కింద ఇంకా ఎంత కొత్త ఆయకట్టు ఇవ్వచ్చు, ఇంకా ఎన్ని కొత్త చెరువులు నింపొచ్చు అనే దానికి ఒక 6 నెలల క్రితమే ఇచ్చినాం. ఈరోజు ఇక్కడ నుంచి వ్యాప్కోస్కు ఢిల్లీకి శంభు ఆజాద్ గారు దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా మాట్లాడాం. 2 రోజుల్లోగా డిపిఆర్ సబ్మిట్ చేస్తా అన్నారు. మరి ఆ డిపిఆర్ వచ్చిన వెంటనే దానికి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు పూర్తి చేసి టెండర్ను పూర్తి చేసి దాని పనులు కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ములుగ్ గన్పూర్ వరకు అయితే నీళ్లు 45 డేస్లో పూర్తి చేస్తాం పని. ములుగ్ గన్పూర్ నుంచి కింద మరో 20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేయడానికి డిపిఆర్ తెప్పించి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే దిశగా ముందుకు పోతాం. ఇది రామప్ప ములుగ్ గన్పూర్ లింకుకు సంబంధించి. అదేవిధంగా రామప్ప టు పాకాల లింక్, మనకు పాకాల కింద కూడా దాదాపు 28,500 ఎకరాల ఆయకట్టు ఉంది పాకాల చెరువు కింద. దాంట్లో సప్లిమెంటేషన్ అవసరం ఉంది. ఒక సగం పారుతుంది, సగం పారతలేదు. 15 ఎకరాలకు తక్కువ పడతా ఉంది. సో రామప్ప నుంచి పాకాల దేవాదుల నీళ్లను లింక్ చేయడం ద్వారా పాకాల చెరువు కింద 2 పంటలు పండుతాయి. ఆ 28,500 ఎకరాలు పాకాల కింద ప్రతి సంవత్సరము 2 పంటలు పండేటువంటి అవకాశం పాకాల చెరువు కింద వస్తుంది. అయితే ఈ ఉన్న ఆయకట్టే కాకుండా ఈ లింకులో రామప్ప పాకాల లింకులో మరో 15,000 ఎకరాల కొత్త ఆయకట్టు కూడా వస్తుంది. అందులో 8,000 ఎకరాలు ములుగు నియోజకవర్గంలో వస్తుంది, 7,000 ఎకరాలు నర్సంపేట నియోజకవర్గంలో వస్తుంది. అంటే రామప్ప పాకాల లింకులో 28,500 ఎకరాల స్థిరీకరణ, 15,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఆ లింకులో కూడా మనకు జరుగుతుంది. అది 132 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం, టెండర్లు పూర్తయినాయి, పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక 3వ లింకు రామప్ప టు లక్నవరం. దీనికి దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినాయి. వచ్చే ఒక వారం 10 రోజుల్లోగానే రామప్ప టు లక్నవరానికి కూడా 17 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి దాని కింద కూడా 2 పంటలు 8,500 ఎకరాల ఆయకట్టు ఉంది మన లక్నవరం కింద. ఈ లక్నవరం కింద కూడా రేపు అప్పుడప్పుడు ఏమవుతుందంటే లేట్ ఖరీఫ్ పడి మొదటి పంటకు నీళ్ళు అంతలేవు, మొదటి పంటకు అందినప్పుడు లక్నవరం కింద 2వ పంటకు నీళ్ళు సరిపోతలేవు. ఈ లింక్ అయిపోతే ఏమైందంటే సకాలంలో నాట్లు పడతాయి, 2 పంటలు పండుతాయి. మొదటి పంట 8,500, తిరిగి 2వ పంటకు కూడా 8,500. అన్నిటికంటే ముఖ్యంగా లక్నవరం పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయింది కనుక ఈ నీళ్లు దేవాదుల నీళ్లతో లక్నవరాన్ని లింక్ చేయడం ద్వారా
ఇంకా అది అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్యాకేజ్ 5 కూడా రివ్యూ చేసినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇవాళ మా చైర్మన్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి ఎర్ర రంగాయ చెరువు కింద 32,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సిన పని ఉంది. అది కూడా రామప్ప నుంచే పోతాయి నీళ్ళు. అంటే దీని కింద ఈ 32,500 ఎకరాల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్, లింక్ కెనాల్ 3 కెనాల్స్ కింద ఈ 32,500 ఎకరాలు వస్తాయి. ఈ పనులను కూడా వేగవంతం చేసి ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ కల్లా పనులు చేయాలని చెప్పి ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మన మోడర్నైజేషన్ ఏదైతే 83,000 ఎకరాలకు మన భూపాలపల్లి నియోజకవర్గానికి నీళ్లు రావాలనో అది కాగితాల మీదనే చూపించింది కాంగ్రెస్, కానీ నీళ్లు మాత్రం రాలే భూపాలపల్లి ప్రజలకు. గౌరవ స్పీకర్ గారి విజ్ఞప్తితో ముఖ్యమంత్రి గారు ఈరోజు కాలువల ఆధునీకరణకు 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మొత్తం ఎస్ఆర్ఎస్పి కాలువల ఆధునీకరణకు ఇలా 1,000 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. మా భూపాలపల్లికి సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పి కింద 4 డిపిఎంల కింద 83,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 4 డిపిఎంల ఆధునీకరణ పనులు కూడా వేగవంతం చేయాలని మా ఎస్ఆర్ఎస్పి శ్రీనివాస్ రెడ్డి గారిని వాళ్ళ ఆదేశం ఇచ్చాం. ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి, ఇంకా వేగవంతం చేయాలని చెప్పాను. వచ్చే 10-15 రోజుల్లో మళ్ళీ ఒకసారి వచ్చి మా స్పీకర్ గారు నేను మొత్తం ఎస్ఆర్ఎస్పి కెనాళ్ల మీద మోటార్ సైకిల్ మీద తిరుగుతాం. దాని స్ట్రక్చర్స్ కానీ లైనింగ్ కానీ యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని చెప్పాను. స్పీకర్ గారు ఇంకో విజ్ఞప్తి ఏం చేసినారంటే మాకు వారు చెప్పిన మా ఆదేశం ఏంటంటే స్పీకర్ గారి ఆదేశం ఆ ఎస్ఆర్ఎస్పి కాలువల మీద ఉండే చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి తూములు పెట్టి ఆ చెరువులన్నిటికీ కూడా నీళ్లు ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారు మాకు ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారంగా మా ఇంజనీర్లకు కూడా చెప్పినాం, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువల మీద భూపాలపల్లి జిల్లాలో మరి తూములు పెట్టి చెరువులు కూడా నింపాలని చెప్పి ఇంజనీర్లకు మేము ఆదేశం ఇవ్వడం జరిగింది. మొత్తంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 1,90,000 ఎకరాల సాగు భూమి ఉన్నది. దానికి మేము ఏం చెప్తున్నా అంటే మా ఇంజనీర్లకు అసలు ఇప్పటిదాకా వచ్చింది ఏం లేదు, అన్ని కాగితాల మీదనే ఉన్నది. ఏది ఎస్ఆర్ఎస్పి 83,000 ఉన్నారు, ఎన్నడూ 5,000 వాడింది లేదు. కాలువలన్నీ పూసుకపోయినాయి. ఇది గతంలో ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మేమేందో బాగా చేసినాం అన్నారు. అయ్యా మీరు చేసింది ఏంటంటే ఉన్న కాలువలు పూర్తి చేసిండ్రు. ఎస్ఆర్ఎస్పి కాలువల కింద నీళ్లు ఇయ్యలే మీరు. ఇవాళ చెట్లు మొలిచి కాలువలను నామరూపాలు లేకుండా పోయినాయి. తిరిగి ఆ కాలువలను పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టును భూపాలపల్లికి బహుమానంగా ఇవ్వబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఎవరికి అందుతాయి? ఫస్ట్ రిజల్ట్ వచ్చేది వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ప్రస్తుత భూపాలపల్లి జిల్లాకు, భూపాలపల్లి నియోజకవర్గానికి ఆ కాళేశ్వరం నీళ్లు వస్తాయి. అంటే ఇవాళ చుట్టూ తిరిగి వస్తున్నాయి. అంటే ఆ రకంగా ఇవాళ మీకు లాభం జరగబోతోంది. కాళేశ్వరం యొక్క ఫలితం ఈ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కుతుంది. ఎందుకంటే పైన మిడ్ మానేర్ అయిపోయింది 26 టీఎంసీలు, కింద ఎల్ఎండి 24, 50 టీఎంసీల నీళ్లు గలగలగలగల పార్టీ వరంగల్ జిల్లాకు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 కింద అద్భుతంగా 50 టీఎంసీల నీళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చి కాళేశ్వరం యొక్క ఫలితం ఈ జిల్లా ప్రజలు అందుకోబోతా ఉన్నారు. అందుకే మా శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి కాలువల వేగాన్ని పెంచండి, పూర్తి స్థాయిలో స్ట్రక్చర్స్ కానీ లైనింగ్ పనులు కానీ యుద్ధ ప్రాతిపదికన జరగాలని చెప్పి మా ఇంజనీర్లకు కూడా ఆదేశించాం. అయితే